సపోజ్ ఉన్నాం. మనం తరచుగా చెప్పే సాకులు ఏంటి? ఏదైనా చెయ్యాలంటే ఎవరైనా ఏదైనా చెప్పారు, లేదు మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది, ఏదో మనం చెయ్యాలనుకున్నాం, అప్పుడు తరచుగా చెప్పేది ఏంటి? నాకు టైం లేదు, నాకు టైం లేదు, నేను చాలా బిజీ. అసలు నీకు లేనిది ఏంటో తెలుసా? అసలు ఫోకస్ లేదు, నీ లైఫ్ మీద నీకు ఫోకస్ లేదు. ఫోకస్ పెట్టు ఫస్ట్ నీ లైఫ్ మీద, అర్థమైందా? అర్రే నాకే ఛాన్స్ రావట్లేదే, ఎలాగిప్పుడు అని అంటావు. కానీ నీకు అసలు లేనిది ఏంటో తెలుసా? కరేజ్ లేదు నీలో. కరేజ్ ఉంటే ఛాన్స్ రావసరలా, బోల్డ్ ఛాన్సులు ఉన్నాయి తెలుసా? నీలో కరేజ్ లేదు, అదే నిజం. నేను ఏదైనా చెయ్యాలంటే నాకు అవకాశం ఏమి రావట్లేదండి, లేదా నాకు అవకాశం ఏమి రావట్లేదు అని అంటావు. కానీ ఏంటి, అవకాశం రావట్లేదా? అసలు ముందు నువ్వు ట్రై చేస్తున్నావా? అది తప్పు. అది అవకాశం రావట్లేదంటావు ఏంటి? అసలు ముందు నువ్వు ట్రై చేస్తేనేగా అవకాశం ఉందో లేదో తెలిసిద్ది. ట్రై చెయ్యు. నేను ట్రై చేస్తున్నానండి, రావట్లేదు. అవకాశం ఫస్ట్ నువ్వు ట్రై చేయమ్మా, వస్తుందా? ఒకేసారి 100 మెట్లు ఎక్కలేవు కదా. ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకుంటా వెళ్తేనే ఏదైనా చేయగలుగుతావు. ఒకేసారి 100 మెట్లు అన్నావు అనుకో, బమ్మని పడిపోతావు, ఉపయోగం లేదు. మన సమస్య పరిస్థితి కాదు, మనకి డైరెక్షన్ లేకపోవడం, మనకి డిసిషన్ తీసుకోకపోవడం, అది మన సమస్య. డైరెక్షన్ ఉండదు, ఒక నిర్ణయం తీసుకునే బుద్ధి ఉండదు, అదే మన సమస్య. అది మార్చుకోవాలి ముందు మనం బాగుపడాలంటే. అర్థమవుతుందా? నీకే సహజంగా ఏముంది, యూత్కి అందరికీ జరిగేదే. నేను కూడా యూత్ తెలియ అనుకోండి, నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, 32 years అనుకోండి నాకు. సహజంగా జరిగేది ఏంటి, యూత్కి బ్రేకప్ అయిపోద్ది. ఇక బ్రేకప్ అయిపోతే ఇక ఈడి సినిమా మొదలైద్ది అనమాట. ఇక ఈడేసే యాషాలు చూడలేం మనం. అబ్బో ఎప్పుడు చూసినా మందు కావాలంటాడు, ఆడికి ఫోన్ చేస్తాడు, అరే మందు తాగాలనిపిస్తుందిరా. ఎంతసేపు అమ్మా, మందనే కాదు ఏదైనా సరే మత్తు. ఎంతసేపు? నువ్వు ఆ మత్తుని అనుభవించినంతసేపే నీకు రిలీఫ్. తర్వాత ఏం చేస్తా? 24 గంటలు తాగుండి నీ జీవితాన్ని పోగొట్టుకుంటావా? డ్రగ్స్ అలవాటు చేసుకుని నీ జీవితాన్ని పోగొట్టుకుంటావా? అది కరెక్ట్ కాదు. నువ్వు మారాలి. ఇప్పుడేముంది, ఏదో బ్రేకప్ అయ్యిందనో, ఏదో ఆనందం వచ్చిందనో, ఏదో తొక్కలో ఒక సాగు చెప్పుకొని ఏదో ఒకటే ఆడి ద్వారానో ఈడి ద్వారానో, లేకపోతే నీకు నువ్వే అనిపించో ఆడి మీద ఈడి మీద వంక పెట్టుకొని ఒక మత్తుకి అలవాటు పడతావు. అదేం చేస్తుందో తెలుసా? నేను ఫస్ట్ ఏం లేదు సరదా, ఫస్ట్ ఏం లేదు బాధ నుంచి తప్పించుకోవడం, ఇలాగే మొదలైద్ది ప్రతి అలవాటు కూడా. తర్వాత ఏం చేస్తుందో తెలుసా? నీకు జీవితం అనేది లేకుండా చేసిద్ది. అది నీ జీవితాన్ని మొత్తాన్ని దాని ఆధీనంలోకి తీసేసుకుంటుంది. గుర్తుంచుకో, అది ఎప్పటికీ మంచిది కాదు, అది ఎప్పటికైనా చెడే. దాన్ని మాత్రం వదిలిపెట్టాలి. నువ్వు నిర్ణయం తీసుకో. ఒక్కసారే 100 అడుగులు వేయలేవు. ఈరోజు కొంచెంగా మాను, రేపు ఇంకొంచెంగా మాను, ఎల్లుండి ఇంత మాను, తర్వాత మొత్తం మానే. గుర్తుపెట్టుకో, కానీ మానాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు. ఇగో గాలి వచ్చింది కదా, ఆరిపోయింది క్యాండిల్, ఇంకా వెలుగు ఎక్కువైద్ది, ఆరిపోలా. ఆ గాలిని తట్టుకొని నిలబడింది. నీ జీవితంలో కూడా బ్రేకప్పే కానీ తొక్కలోది ఏదైనా కానీ ఈ గాలి లాంటిది. ఇది నువ్వు, ఇది నీ జ్వాల. నువ్వు కూడా మర్చిపో, మాకు వెలగాలి. అలాంటి చిన్న చిన్న గాలికే నువ్వు ఆరిపోతే ఎలాగా? దాని పని అదేంటి? ఇలా చిన్న చిన్న గాలికే ఆరిపోతే దీని పర్పస్ ఏంటి? వేస్టే కదా. దీని పని ఏంటి? వెలగడం. ఆ గాలిని తట్టుకొని నిలబడుతుంది. నువ్వు కూడా ఈ గాలిలాగా వచ్చే సమస్యలను తట్టుకొని నిలబడాలి. నువ్వు నిలబడటం నేర్చుకో. ఈ క్యాండిల్ని చూడు, నిలబడుతుంది. సమస్యలు వస్తాయి, గాలిలే సమస్యలు. బ్రేకప్ అవ్వచ్చు, ఇంకేమవ్వచ్చు, ఇంకా ఏదో తొక్కలో సమస్య అవ్వచ్చు, కానీ అది ఒక గాలి లాంటిది. వచ్చిద్ది, వెళ్ళిపోద్ది,
ఎంతసేపు నీ దగ్గర ఉండదు. అప్పుడు నువ్వు నిలబడటం నేర్చుకుంటేనే, ఇది ఆరిపోకుండా నిలబడింది కాబట్టి స్ట్రైట్గా వెలుగుతుంది. అది ఆరిపోతే ఏముండదు. నువ్వు కూడా అలా స్ట్రైట్గా నిలబడి ఉండాలి. అప్పుడే చూసావా, ఇంకొంచెం మంట పెరిగింది. అలాగే నిలబడితే నీలో ఇంకా మంట పెరిగిద్ది. అప్పుడు నువ్వు ఇంకా బాగా వెలుగుతావు. దానికి నువ్వేం చేయాలి, ఆ సుడిగాలి లాంటివి, ఆ గాలి లాంటివి వచ్చినప్పుడు సమస్యలు నువ్వు నిలబడాలి. అది నేర్చుకోవాలి. అది దీనిలాగా ఎప్పుడు ఎలాగాలో తెలుసా నీకు? నేను చెప్పనా? ఇందాక ఆల్రెడీ లవ్ బ్రేకప్ అని చెప్పేసా కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నిన్ను ప్రేమించే వాళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నావు. సింపుల్గా చెప్పాలంటే చచ్చిపోయారు అనుకున్నావమ్మా. అప్పుడు నువ్వు తట్టుకొని నిలబడాలి. అర్థమైందా? తట్టుకొని దేనిలాగే నిలబడాలి. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. అది తప్పు కాదు. ఆ ఒంటరితనం అసలైన నిన్ను నువ్వు కోల్పోయేలాగా చేసింది. అది తప్పు. అందుకనే నువ్వు నిలబడాలి. అలాంటి గాలులు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. అన్నీ కాదు, నేను చెప్పేది ఒకటే. జీవితం అంటే బాధ వచ్చింది, నిరాశ వచ్చింది, ఒంటరితనం వచ్చింది. ప్రతి ఒక్క సమస్య జీవితంలో ఉంటాయి. అవి లేకపోతే జీవితమే అవ్వదు. అప్పుడు నువ్వు ఈ క్యాండిల్ లాగా నిలబడాలి. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ప్రతిదీ వచ్చినప్పుడు నువ్వు తట్టుకొని నిలబడాలి. దేని నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకో. నాకు కొంచెం భాష స్పష్టంగా రాకపోవచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. నేను ఇంకొకటే చెప్తా. ఏదైనా రాని నీ జీవితంలో నువ్వు ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకో. ఏ సమస్య అయినా రాని నీ జీవితంలో నువ్వు ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే హీరో. ఇక్కడ ఎవ్వడో వచ్చి నిన్ను నిలబెట్టడు. నువ్వే హీరో. నువ్వే అనుభవించాలి, నువ్వే నిలబడాలి, నువ్వే తట్టుకోవాలి, నువ్వే సంపాదించాలి. నీ ఫ్యూచర్ని నువ్వే రాసుకోవాలి. ఎవ్వడు రాయడు. ఇప్పుడే ఒక చిన్న నిర్ణయం తీసుకో. ఆ చిన్న నిర్ణయమే రేపొద్దున నీ జీవితాన్ని మార్చిద్ది. ఏమి లేదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వచ్చి లాస్ట్ ఆఫ్ ఆల్ చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు వెలిగితేనే రేపు నీ ప్రపంచం వెలుగుతుంది. నువ్వు ఆరిపోయావు అనుకో, నీ ప్రపంచం కూడా ఆరిపోద్ది. గుర్తుపెట్టుకో. నీకు నచ్చితే నాతో పాటు ఈ జర్నీలో పాల్గొనడానికి సబ్స్క్రైబ్ చేయి. వేరే వాడికి ఉపయోగపడిద్ది అనుకుంటే వాడికి షేర్ చేయి. అసలు నువ్వేం చిన్న నిర్ణయం తీసుకుంటున్నావో కమెంట్ చేయి. నీ లైఫ్ ఎలా ఉందో కమెంట్ చేయి. అర్థమైందా? హైప్ కూడా ఇవ్వు. అర్థమైందా? నేను నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పను. నాకు అవసరం లేదు. నిజం వినాలనుకుంటే నాతో పాటు ఈ జర్నీలో నా ఫ్యామిలీగా ఉండు. అర్థమైందా? నా ఫ్యామిలీగా ఉండు.